తిరుపతి జిల్లా దామినేడు కూటమి సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మిమ్మల్ని కోరాను. ఈ రోజు ఏ ఉత్సాహం ఉందో రాష్ట్రంలో, ఆ రోజు కూడా అదే ఉత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రజలు ఆశీర్వదించారు. నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నాను. 57% ఓట్ షేర్, 94% సీట్లు ఇచ్చిన ఘనత ఆంధ్రదేశ ప్రజానీకేనదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కూడా గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. 14-19 ఎక్కడ చూసినా చీకటి, ప్రజాస్వామ్య పోకడలు లేవు. ఇంకో పక్కన 2014లో విభజన వల్ల కొంత నష్టపోయాం. 19-24 విధ్వంసమైంది. దీనివల్ల అన్ని రంగాల్లో సంక్షోభం, వ్యవస్థలు నిర్వీర్యం. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్నే విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇది మనకెప్పుడు గుర్తుండాల్సిన అవసరం ఉంది. కేంద్రం 12 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బ కొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. 3 పార్టీలో పోరాడాం, విడివిడిగా పోరాడాం. ఆ రోజు పోరాడితే మన వాళ్ళందరిపైన ఎక్కడికక్కడ కేసులు పెట్టారు. కొంతమందిని అందరినీ జైల్లో పెట్టారు. ఈ మీటింగ్లో నేను చూస్తున్నాను, ఎంతో మంది బాధితులు ఉన్నారు. అరాచకాలు జరిగాయి. ఆ చీకటి పాలనను తీల్చుకొని ఈరోజు మనందరం కూడా ప్రజాపాలన వచ్చింది. ఆ రోజు నన్నే కాదు, కడాన మీరు చూస్తే ఇంత అనుభవం ఉండే నన్ను ఒక్క నోటీస్ ఇవ్వకుండా జైల్లో 53 రోజులు పెట్టారు. అదే మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా హెరాస్ చేశారు. అవునా కాదా గుర్తు తెచ్చుకోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల్లో విజయాన్ని చూసి మురిచిపోలేదు, రాష్ట్ర దుస్థితి చూసి కుంగిపోలేదు. నేను 4వ ముఖ్యమంత్రి. హైదరాబాద్ ని అభివృద్ధి చేయడంలో, తెలుగు జాతిని ప్రపంచ పటంలో పెట్టడంలో ఆ రోజు పనిచేశాను. 4వ ముఖ్యమంత్రి అయితే ఎంత లోతుకెళ్తే ఎక్కడ చూసినా అఘాతాలే, ఎక్కడా నిధులు లేవు, డిపార్ట్మెంట్స్ అన్ని విధ్వంసం అయిపోయినాయి, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసి
7 వైట్ పేపర్లు మీ ముందర పెట్టాను. అన్ని విషయాలు పెట్టాను. ఈ రోజు కూడా 2 ఏళ్ల సందర్భంగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ ఈ రోజు ఏమున్నావో అన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ దాపరికం లేదు. ఒక ప్రజా ముఖ్యమంత్రిగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తిగా మీకు అన్ని విషయాలు చెప్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.